వాస్తవానికి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నువ్వానైనా అంటూ జోరుగా తమ ప్రచారాలను సాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మైనాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్ నగర్ 7వ వార్డులో మనతో పాటు ఉన్నారు అభ్యర్థి. వాస్తవానికి ఆయన యొక్క ప్రచారం ఏ విధంగా సాగుతుంది పూర్తిగా ఆయన మాటల్లోనే మనం ఒకసారి విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరు ఏం పేరు, మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, ఎన్నో వార్డు నుంచి? నా పేరు యాదగిరి, 7వ వార్డు అజీజ్ నగర్. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అభ్యర్థిగా పాల్గొంటున్నాను ఇప్పుడు. ఓకే, ప్రచారం ఎట్లా జరుగుతుంది? ప్రచారం ఎట్లా జరుగుతుంది ఇక్కడ? ప్రచారం అనేది పొద్దున సాయంత్రము బాగానే జరుగుతుందండి. మాకు అందరినీ తీసుకొని ప్రచారం బాగానే చేసి ఇంటింటికి వెళ్ళేసి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నామండి. అసలు వాస్తవానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏమిటి? నేను ఇదే విలేజ్లో పుట్టాను, ఇదే విలేజ్ తిరిగాను, గల్లీలో సమస్యలన్నీ తెలుసుకున్నాను కాబట్టి నేను పోటీ చేయడం జరిగింది. ఓకే, వాస్తవానికి మీరు గత కొన్ని రోజులుగా మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ఈ యొక్క ప్రతి గడప నుంచి గల్లీకి తిరుగుతున్నారు. అయితే ఈ యొక్క వార్డులో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏమిటి? మెయిన్ వాటర్ అండి, వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. ఓకే, వాటర్ ప్రాబ్లం. ఓకే, అయితే ఈ యొక్క సమస్యలు ఉన్నాయి కదా, ఈ యొక్క సమస్యలు మీరు ఏ విధంగా తీరుస్తారు? మీరు ఒకవేళ గెలిస్తే మొదటి 100 రోజుల్లో మీరు చేసే ముఖ్యమైన పని ఏమిటి? ఫస్ట్ వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తానండి పక్కా. ఓకే, మళ్ళీ పింఛన్ ఒకటి కంప్లీట్ చేస్తాను. డ్రైనేజ్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాను. ఓకే, అయితే వాస్తవానికి అధికార పార్టీలో ఉన్నారు కదా, అధికార పార్టీలో ఉన్నటువంటి మిమ్మల్ని బీజేపీలను కాకుండా అటు బీఆర్ఎస్ను కాకుండా ప్రజలు మిమ్మల్ని అసలు ఎందుకు నమ్మాలి? నేను గత 15 సంవత్సరాల నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఈసారి నాకు బీఫామ్ ఇవ్వడం అనేది కూడా జరగడం కూడా నా యొక్క పనితీరుని బట్టి నేను చేసుకున్న. ఓకే, అయితే ఇక్కడ వాస్తవానికి గత కొద్ది నుంచి పరిచయం చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఈ యొక్క నేపథ్యంలో మీరు ఈ యొక్క వార్డులో డబ్బు రాజకీయాల ప్రభావం చాలా ఉన్నట్టుగా బాగా వినిపిస్తుంది. అయితే ఈ యొక్క డబ్బు రాజకీయాల ప్రభావము మీ యొక్క వార్డు మీద ఏమైనా పడే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా చాలా ఉందండి. డబ్బు రాజకీయం ప్రకారంగా అయితే చాలా ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు పాల్గొంటున్నాను, చేస్తానండి. ఖచ్చితంగా నన్ను ఈ 11వ తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రతి పేరున చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని నా విన్నపం అండి. ఓకే, అయితే చివరిగా ఈ యొక్క వార్డు ప్రజలకు మీరేమైనా ఒక సందేశాన్ని ఏమైనా ఇవ్వగలరా? మీరు ఏం చెప్పాలనుకుంటారు మీ వార్డు ప్రజలకి? మీరు చివరిగా మీ యొక్క వార్డు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 11వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను యాదగిరి అని నిలబడ్డాను కాబట్టి 7వ వార్డుకి ప్రతి ఒక్కరు పేరున నా ఒక నమస్కారము. ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపిస్తారని మనవి అని. సో చూస్తున్నాం కదా, మొత్తానికి అజీజ్ నగర్లోని 7వ మున్సిపాలిటీలో వీళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళ యొక్క ప్రచారం చాలా జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. తను ఏమంటారంటే వాస్తవానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ యొక్క వార్డు అభివృద్ధి కావచ్చు, వార్డు యొక్క అభివృద్ధి కావచ్చు, మిగతా అన్ని విధాలుగా ఈ యొక్క వార్డు ముందు వరుసలో పోతని చెప్తున్నారు. సో మొత్తానికి ఏదేమైనా కూడా 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పోలింగ్లో తమ ఓటు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పేసి మన మధ్యలో ఉన్నటువంటి 7వ వార్డు అభ్యర్థి చాకలి యాదగిరి చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి మాట్లాడతారా? మన మధ్యలో 7వ వార్డులో ఓటర్లు సైతము 7వ వార్డు అభ్యర్థిని గెలిపించుకోనికే మేము సైతం అంటూ కొద్ది రోజులుగా తమ ప్రచారంలో జోరుగా ముందుకెళ్తున్నారు. అయితే మన మధ్యలో ఉన్నటువంటి మహిళలు పూర్తి విషయాలు అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీ ప్రచారం వెళ్తున్నప్పుడు మీకు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అసలు ప్రజలు అటు బీజేపీని బీఆర్ఎస్ని కాకుండా అసలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి చెప్పండి. అందరికి ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే మార్పు కావాలి. గత 10 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వం సరిగా చేయలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ పనులను చూసినట్టు వాళ్ళని కేర్ చేయకుండా, వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉందని వెళ్తే అర్ధగంట 1 అవర్ బయట నిల్చోబెట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ చేయలేరు. అలా ఇప్పుడు ఈయన పేదవాడు అందరి మధ్యలో ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకుంటాడు. పలానా వాళ్ళు పిలిచినా వస్తాడు, చేస్తాడు కాబట్టి ఈయనని గెలిపించాలి అందరూ. ఈయన గెలిస్తే అంత బాగుపడుతుంది, మా వాడు అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం ఉంది బాగా. ఓకే, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ఇచ్చాడు కదా, దానిపై మీ స్పందన ఏంటి? మీ మహిళలకు కూడా అసలు ఏమనుకుంటున్నారు? మంచి పని చేశాడు. ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు,
భూములు కూడా కబ్జాలు కూడా అన్నీ క్లియర్గా అయిపోయినాయి. అప్పుడు చాలా భూములు కబ్జాలు అయిపోయినాయి. మా మమ్మీ వాళ్ళకి కబ్జా అయిపోయింది. ఆయన షంబీపూర్ రాజా అని ఉంటాడు కదా, అతని కబ్జా చేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళకి తీసుకెళ్తే ఆయన క్లియర్ చేసి మాకు డబ్బులు ఇప్పించింది వాళ్ళకి. అయితే మీకు వాస్తవానికి 10 ఏళ్ల కేసీఆర్ పాలన బాగుందా, 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన బాగుందా? రేవంత్ రెడ్డి పాలనే బాగుంది. ఎందుకోసము? ఆయన ప్రజల నుంచి వచ్చిండు, కష్టపడి వచ్చిండు కాబట్టి ఆయనకు అందరు ప్రజల్లో మనుషులుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రజల కష్టాలు అన్నీ తెలుసు. ఆయననే ఫ్యూచర్లో కూడా ఇంకా నెక్స్ట్ సీఎం కూడా తనే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు కూడా. ఓకే ఓకే. సో చూస్తారు కదా, మొత్తానికి కేసీఆర్ 10 ఏళ్ల పాలన కంటే 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనే చాలా బాగుందని మహిళలకు కూడా అంటున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు, రానున్న 5 ఏళ్ళలో కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పేసి మహిళలు కూడా అందుకు సంఘీభావంగా ఉంటామని చెప్పేసి ఈ యొక్క అజీజ్ నగర్ 7వ వార్డు మున్సిపాలిటీ వేదికగా మహిళలకు చెప్తుంది. సో వాస్తవానికి మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం చాలా జోరుగా వాడి వేడిగా ఉంది. అయితే ఈ యొక్క 7వ వార్డు పైన ఈ యొక్క డబ్బుల ప్రభావం ఏమైనా ఉందా లేదా, అసలుకి పూర్తి విషయాల్లో మన మధ్యలో ఉన్నటువంటి మహిళ ద్వారా అడిగి తెలుసుకుందాము. ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టడము, బెదిరించడము అలా చేశారు. కానీ దేనికి లొంగకండి. అభివృద్ధి ముఖ్యం మనకి. ఎవరు మంచి పనులు చేస్తారో వాళ్ళని ఎన్నుకోవడం ముఖ్యము. మంచి మనసున్న వాళ్ళకి ఓటేసి భారీ మెజార్టీతో యాదగిరిని గెలిపించాలని కోరుచున్నాం. ఓకే, మొత్తానికి 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల ప్రచారము చాలా జోరుగా సాగుతుంది. 7వ వార్డు అభ్యర్థి జంగం యాదగిరి ప్రచారానికి మహిళలు సైతం నేను సైతం అంటూ ఆ యొక్క గెలుపులో వీరు బాటలుగా అడుగులు వేస్తున్నారు. అయితే పూర్తి వివరాల్లో వాళ్ళ మహిళల మాటల్లో ఒకసారి విని తెలుసుకుందాము. అక్క, ప్రచారం ఎట్లా జరుగుతుందక్క? ప్రచారం అయితే బాగానే గట్టిగానే చేస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాల ముందు మా అన్నయ్య యాదగిరి అన్నట్టు ఆయన 7వ వార్డు అభ్యర్థిగా నించున్నాడు. అప్పుడు చాలా ప్రయత్నం చేసిండు. అన్నప్పుడు విజయం సాధించలేకపోయిండు. ఒక 1-2 ఓట్లలోనే అన్న విజయం సాధించలేకపోయిండు. కానీ పేదవాళ్ళకి అన్నకి చాలా సహాయం చేయాలని ఉంది. కానీ అన్నని పైకి ఎదగడానికి చేయకుండా చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఈసారి అన్నకి మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే పింఛను ముసలి వాళ్ళకి తీసుకోవడానికి 2 డేస్ పడుతుంది. అట్లాంటి వాళ్ళకి పెన్షన్ ఇంటికి వచ్చి ఇవ్వాల్సిందిగా అన్న ప్రయత్నం చేశాడు. రోడ్లు ఒకటి, మళ్ళీ స్తంభాలకి కూడా కరెంటు లేదు. ఇప్పుడు ఆ స్తంభాలకి కరెంటు, పేదవాళ్ళ ప్రజల బాధని ఒక పేదవాళ్ళే అర్థం చేసుకుంటారు ఈ జనరేషన్ లా. ఎందుకంటే ఉన్నోనికి మీద బాధ అనేది వాళ్ళకి అర్థం అయితలేదు. అందుకే పేదవాళ్ళ బాధలని పేదవాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి మా అన్నని ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపియాలని వాళ్ళ పాదానికి వందనం చేసుకుంటూ నేను కోరుకుంటున్నాను. నేను వాళ్ళ సిస్టర్ నిర్మలని మాట్లాడుతున్నాను. అయితే మీరు ప్రతిరోజు ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్తున్నారు కదా, అయితే ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఓటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము వేస్తాము కంపల్సరీ, మీరు మాకు తప్పకుండా మిమ్మల్ని గెలిపించిన తర్వాత మా ఏ సమస్య ఉన్నా మీ ఇంటి వరకు గడప దొక్కినప్పుడు మాకు సహాయం చేయాలని కోరుకుంటారు. మేము కూడా ప్రతి అమ్మ దగ్గరికి, ప్రతి అన్న దగ్గరికి, ప్రతి చెల్లె దగ్గరికి, ప్రతి అందరి దగ్గరికి వెళ్ళి మేము ఒక్కటే చెప్తున్నాం, అమ్మ మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీరు ఎనీ టైం మా ఇంటికి వచ్చినా మేము సహాయం చేస్తాం, చేసి మీ ప్రతి ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని ఇప్పుడు ఈ పోషమ్మ తల్లి సాక్షిగా మేము ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి మా అన్నకి లాస్ట్ ఇయర్ 5 years బ్యాక్ వచ్చింది, కానీ అన్నని అప్పుడు కూడా తొక్కేసారు. ఈసారి తొక్కకుండా ప్రతి ఒక్కరికి మేము హెల్ప్ చేసాం, ప్రతి ఒక్కరికి మేము హెల్ప్గా ఉంటామని చెప్పి నేను మా అన్న తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం వచ్చినా మా అన్న దగ్గరికి రండి, మీరు సహాయం కోరుకోండి, మీరు అందించుకోండి, చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా మంది ఏమంటారు అంటే ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చిండు? డ్యూటీ చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కానీ అది అందరికి అర్థం అవుతలేదు. అది అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి, కరెంటు కోసం కూడా కరెంటు బిల్ కట్టక చాలా మంది ఇళ్ళల్లో కరెంటు పోయింది. ఇప్పుడు ఆ కరెంటు బిల్ మాఫీ చేసుకొని కూడా చాలా మంది కూడా చాలా బాగుపడుతారు. కానీ కరెంటు బిల్ మాఫీ చేసుకొని కూడా చాలా మంది కూడా చాలా బాగుపడుతారు. కానీ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చింది అది ఇవ్వలేరు ఇది ఇవ్వలేరు అంటారు, కానీ ఎందుకు ఇస్తలేరు? ఒక ఫ్యామిలీని మనం చక్కదారి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు రేవంత్ అన్న కూడా అంతే కదా. ఇప్పుడు ప్రపంచంలో ఏంతుంది అర్థం చేసుకొని ఎన్ని స్కీములు పెట్టిండో
అన్ని స్కీములు తీసుకొస్తాడు. మీ టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ప్రతి ఒక్కటి మీ అందుబాటుకు వస్తుంది. చూస్తారు కదా, వాస్తవానికి 7వ వార్డు అభ్యర్థిని గెలిపించండి. పోచమ్మ తల్లి సాక్షిగా ఖచ్చితంగా 7వ వార్డు అభివృద్ధి మేము మా భుజాల మీద వేసుకుంటామని చెప్పేసి మహిళలు సైతము తమ యొక్క ఆవేదనను ఈ విధంగా వెలిపిస్తున్నారు.